వెనువారిని చెరుపుటకు. నీ తలలో వాక్యం నడుస్తుందా? నీ తలలో నిన్ను ఘనముగా మార్చే వాక్యము, దేవుని మాటలు నడుస్తున్నాయా? లిగాడిలు నడుస్తున్నాయా? చాడీలు నడుస్తున్నాయా? ఇట్లా చెడగొట్టే మాటలు ఏదంటే వినొద్దండి. ఎందుకంటే ఆదాము విని చెడిపోయినారు. మంటిఘట్టంలో మహిమైశ్వర్యం దేవుడు నింపితే ఈ విను మాటలు, చెప్పుడు మాటలు విని ఆ మహిమైశ్వర్యాన్ని తిరిగి మంటిగా మార్చుకున్నారు. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఘనహీనమైన నిన్ను దేవుడు ఘనతగా మార్చగలడంట. కొన్ని పాత్రలు ఘనతకును, కొన్ని పాత్రలు ఘనహీనతకును చేయబడి ఉన్నాయి. అయినను ఏమి, ఒకవేళ ఆయన చిత్తమైతే ఘనహీనమైన వాటి కొరకు ఆయన ఒకవేళ దీర్ఘశాంతం వహించి దాన్ని ఘనతగా మార్చాలని ఆయన అనుకుంటే నీవు చేసేదేమని ఎవడన్నా అడగడానికి ఏమి? మరి ఈరోజు నీ విషయంలో కూడా ఘనహీనమైన నిన్ను దేవుడు ఘనముగా మార్చుటకు సిద్ధముగా ఉన్నవాడు. కాకపోతే గుర్తుపెట్టుకో, మరి 2వ తిమోతిలో చూసుకున్న ప్రకారం వినువారిని చెరుపుటకే గాని దేనికి పనికిరాని వాదములలో దూరదు. అది కొరుకు పుండులాగా దేవుడు నీకు ఇచ్చిన మహిమను కూడా మంటిగా మార్చగలదు. దీనికి ఉదాహరణగా బైబిల్లో మనము చూడొచ్చు. సౌలుకు దేవుడు మంటి ఘట్టంగా ఉన్న సౌలుని రాజుగా చేసి ఘనతనిచ్చినాడు. కానీ ఆ ఘనతను పోగొట్టుకొని మళ్ళీ గాడిదలు కాసుకుంటూ గుడు పనికి రాకుండా ఈరోజు వాట్ ఈజ్ నీ రక్షణ ఏమి? వాట్ ఈజ్ యువర్ స్టేటస్? ఈరోజు నీ స్థాయి ఏమి? గొప్ప ఇంట్లో అంటే ఆయన మందిరంలో కానీ నీ ఇంట్లో కానీ సమాజంలో కానీ ఘనుడుగా ఉన్నావా, ఘనహీనుడుగా ఉన్నావా? ఆలస్యము జరగలేదు, ఇంకా సమయం ఉన్నది. ఆయన నీ కొరకే దీర్ఘశాంతం వహించి ఉన్నాడు. అర్థమైందన్న వల్ల ఘనహీనమైన నీ కొరకు, పనికిరాను దేనికి విలువలేని నీ కొరకు సైతం ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. ఎందుకంటే నా వాక్యము విని ఆయన దగ్గరకు వస్తే నిన్ను మహిమపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు.